హలో అండి, అందరికీ నమస్తే. నేను గోపిచంద్. పరీక్షలు ఏవైనా ఫలితాల్లో నెంబర్ 1 వివేక. 2026 ఐఐటి జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షా ఫలితాలలో జాతీయ స్థాయి ర్యాంకులు సాధించిన వివేక విద్యా సంస్థల విద్యార్థులు. స్టార్ శ్రీనిధి, స్టార్ శ్రీనిధి. secure your future, save it right. Star Srinidhi, your trusted support since 2020. సెసి డెలిషియస్ స్వీట్స్ అండ్ బేకరీ, ప్రకాశం రోడ్, గంగానమ్మపేట, తెనాలి. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్ స్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288856666. ఎస్టీవీ తెనాలి న్యూస్ బులెటిన్లో ఇవాళ హెడ్లైన్స్ చూద్దాం. తెనాలి పట్టణంలోని 5-6 వార్డుల్లో పర్యటించిన ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పార్టీ నాయకులతో కలిసి ఓటర్ వెరిఫికేషన్ కార్యక్రమం పరిశీలన. తెనాలి బాలాజీరావుపేటలోని భవితా కేంద్రంలో దివ్యాంగ విద్యార్థులకు ఉపకరణాలు పంపిణీ. 30 మంది విద్యార్థులకు 2.5 లక్షల రూపాయల విలువైన పరికరాలను పంపిణీ చేసిన ఎంఈఓ మేకల లక్ష్మీనారాయణ, వి జయంతిబాబు. తెనాలిలో రేపు పల్స్ పోలియో కార్యక్రమం. 5 సంవత్సరాలలోపు పిల్లలందరికీ పల్స్ పోలియో చుక్కలు వేయించాలని సూచించిన అధికారులు. ఇటువంటి మరిన్ని వార్తా విశేషాలను ఈ రోజు ఎస్టీవీ తెనాలి న్యూస్ బులెటిన్లో చూద్దాం. తెనాలి పట్టణంలోని 5-6 వార్డుల్లో శనివారం సాయంత్రం నిర్వహించిన సమగ్ర ఓటర్ వెరిఫికేషన్ కార్యక్రమంలో కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ, తెనాలి టీడీపీ ఇన్ఛార్జి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆయా వార్డుల్లో ఇంటింటికి వెళ్లి ఓటరు జాబితా పరిశీలన చేపట్టారు. ఈ కార్యక్రమానికి ప్రజల నుండి మంచి స్పందన వస్తోందని చెప్పారు. ఈ సందర్భంగా ఓటరు జాబితాలో తమ పేర్లు సరిచూసుకోవాలని, అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావాలని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ సూచించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా మరింత బాధ్యతగా పనిచేయాలని చెప్పారు. పేర్లు లేకపోతే వెంటనే నమోదు చేసుకోవడం, వివరాల్లో తప్పులు ఉంటే సవరణలు చేసుకోవడం అవసరమని సూచించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు అత్యంత కీలకమని, ప్రతి పౌరుడు బాధ్యతగా వెరిఫికేషన్ ప్రక్రియలో భాగస్వామి కావాలని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక పార్టీ నాయకులు, కార్యకర్తలు, వార్డు ప్రతినిధులు పాల్గొన్నారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ 5-6 వార్డులో జరగడం జరిగింది. దాదాపు ఎలక్షన్ ఎలక్ట్రోల్ ఫామ్స్ అయితే హయ్యెస్ట్ ఇచ్చినట్టుగా కనపడతా ఉన్నాయి. అయితే వాటిని అప్లోడ్ చేసింది మాత్రం 12% మాత్రం కనపడతా ఉంది. బిఎల్ఓస్, బిఎల్ఏస్ ప్రతి ఒక్క ఓటర్ని కూడా నమోదు చేయాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. ఆ నమోదు చేసే కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని ప్రతి ఇంటికి వెళ్ళి ఓటర్ని పరిశీలన చేసుకొని వాళ్ళందరినీ నమోదు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇది అయిపోయిన తర్వాత ఫామ్ 6, ఫామ్ 7, ఫామ్ 8 మళ్ళీ మనం చేసుకోవచ్చు. ముందు వెరిఫికేషన్ను, అప్డేషను 2002 ఓటర్ లిస్టు బేస్ చేసుకొని చేసే కార్యక్రమంలో ప్రతివారు కూడా పాల్గొని దాని మీద అవగాహన పెంచుకొని దానికి అనుగుణంగా ఓటు నమోదు కార్యక్రమాన్ని చేయవలసిందిగా కోరుతాం. తెనాలి బాలాజీరావుపేట భవితా సెంటర్లో సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో అలింకో సహకారంతో 30 మంది దివ్యాంగ విద్యార్థులకు సహాయక ఉపకరణాలను శనివారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన ఎంఈఓలు మేకల లక్ష్మీనారాయణ, వి జయంతిబాబు విద్యార్థులకు ఉపకరణాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో మొత్తం 2,45,500 రూపాయల విలువైన ఉపకరణాలను పంపిణీ చేశారు. ఇందులో 19 ఎంఆర్ కిట్లు, 1 బ్రెయిలీ కిట్, 5 హియరింగ్ ఎయిడ్స్, 3 వీల్ చైర్లు, 2 రోలేటర్లు ఉన్నాయి. ఈ సందర్భంగా విద్యాశాఖ అధికారి వి జయంతిబాబు మాట్లాడుతూ దివ్యాంగ విద్యార్థులకు అవసరమైన సహాయక ఉపకరణాలు అందించడం వల్ల వారి విద్యాభ్యాసంతో పాటు రోజువారీ కార్యకలాపాలు మరింత సులభతరం అవుతాయని తెలిపారు. విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వం ఇలాంటి కార్యక్రమాలను కొనసాగిస్తోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఫిజియోథెరపిస్ట్ మేకల శివనాగ మల్లేశ్వరరావు, ఎంఈఎస్ బాలాజీరావుపేట పాఠశాల ప్రధానోపాధ్యాయులు షేక్ మీరావలి, భవితా సెంటర్ ఉపాధ్యాయునిలు సునీత, రజని, జయమ్మ, సిఆర్పి శ్రీదేవి, దివ్యాంగ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఎవరైతే అవసరంలో ఉన్నారో వారికి వీల్ చైర్లు, అదేవిధంగా రొనేటర్ వాకర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది గవర్నమెంట్ తరఫు నుంచి పూర్తిగా పిల్లలకు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. కనుక మానసికంగా ఎవరైతే వైకల్యత కలిగి ఉన్నారో వారిలో మార్పులు తీసుకురావడానికి గవర్నమెంట్ నుంచి 1,000 రూపాయలు ఖర్చు చేసి ఎలంకో ఆధ్వర్యంలో ఇస్తున్నటువంటి ఎంఆర్ కిట్ ద్వారా
పిల్లల యొక్క మానసిక స్థితిని పెంపొందించి వారిని కూడా సాధారణ పిల్లలతో కలిపి విద్యను అందించడానికి ఇచ్చినటువంటి కిట్లలో తల్లిదండ్రులు పిల్లలకు ఉపయోగపడేలా చూసుకోవాలి. అదేవిధంగా ఎవరైతే నడవలేకుండా ఉన్నారో వారికి ఇస్తున్నటువంటి వీల్ చైర్ కూడా వారి పిల్లలకు చక్కగా వినియోగిస్తూ వారికి ఉపయోగపడేలా చూసుకోవాలి. ఎవరైతే నడవడానికి కొంచెం సపోర్ట్ అవసరమైనదో వారికి రెగ్యులేటర్ వాకర్ ఇవ్వడానికి జరుగుతుంది కనుక దాన్ని కూడా చక్కగా వినియోగించుకొని పిల్లల యొక్క అభివృద్ధిలో తల్లిదండ్రులు వారు తోడ్పడాలని మీకు అందరికీ తెలియజేస్తున్నాను. కనుక ఈ యొక్క డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రాంకి విచ్చేస్తున్నటువంటి మీ అందరికీ ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ పిల్లల యొక్క నమస్కారం. మన స్థానిక భౌతిక సెంటర్లో ఈరోజు సర్వశిక్షా అభియాన్ వారు అందజేసినటువంటి కిట్స్ని సిడబ్ల్యూఎస్ఎన్ చిల్డ్రన్కి అందజేయడం కోసం కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాంలో భాగంగా వీల్ చైర్స్, రొటేటరు, అదేవిధంగా బ్రెయిలీ కిట్టు, హీరింగ్ ఎయిడ్స్, ఇలా డిఫరెంట్గా పిల్లలకి ఏ అవసరమో అవన్నీ అవసరాలను గుర్తించి ఆ పిల్లవాడికి ఇవి అందజేయడం జరిగింది. ఇవన్నీ కూడా దాదాపుగా 2,50,000 ఖరీదు చేసేటటువంటి వస్తువుల్ని ఈ పాఠశాలలో ఉన్నటువంటి 30 మంది విద్యార్థులకు ఇవ్వడం జరిగింది. ఆ 30 మంది విద్యార్థుల తల్లిదండ్రులు ఈరోజు పిలిచి ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసి వీటి యొక్క ప్రత్యేకతను వివరించి అదేవిధంగా ఏ విధంగా వీటిని ఉపయోగించుకొని తమ బిడ్డల యొక్క అవకల్యానికి అభివృద్ధికి అవరోధం కలిగిస్తున్నటువంటి ఆ అవకల్యాన్ని ఏ విధంగా అధిగమించాలనే దాని గురించి ఉపాధ్యాయులు వివరించడం జరిగింది. అదేవిధంగా ప్రతి సోమవారం ఈ భవితా కేంద్రంలో ఫిజియోథెరపీ ఉచితంగా అందజేస్తున్నాం. ఆ ఫిజియోథెరపీకి ప్రత్యేకంగా శిక్షణ పొందిన ఫిజియోథెరపీ డాక్టర్ గారు వస్తున్నారు. తల్లిదండ్రులందరూ ఈ విషయాన్ని గుర్తించి ఖచ్చితంగా ఏ బిడ్డలకైతే ఫిజియోథెరపీ అవసరమైందో వారందరినీ కూడా భవితా కేంద్రానికి సోమవారం ఉదయం 9 గంటలకల్లా పంపించవలసిందిగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. తెనాలి పట్టణంలోని బాలాజీరావుపేటలో ప్రియా థియేటర్ ఎదురుగా ఉన్న కోట బద్రీనాథ్ గుప్తా స్థల ప్రాంగణంలో శనివారం శ్రీ విఖనాస శ్రీనివాస ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ కార్యక్రమం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. కార్యక్రమం ప్రారంభంలో శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి సంకీర్తన భక్త బృందం అధ్యక్షురాలు మూర్తి అనురాధ నేతృత్వంలో సభ్యులు, భక్తులు సామూహికంగా శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం చేశారు. ఈ సందర్భంగా వైకానస పండితులు వేదాంత నాగమారుతి మాట్లాడుతూ తెనాలిలో నిర్మించనున్న శ్రీనివాస ఆలయానికి భక్తులు తమ శక్తి మేర సహకరించాలని కోరారు. తన కుమార్తె శ్రీమేధ 10వ తరగతి ఉత్తీర్ణత సాధించిన సందర్భంగా ట్రస్టుకు 1 అడుగు భూదాన విరాళం అందజేయడం ఆనందంగా ఉందన్నారు. ట్రస్ట్ నిర్వాహకులు ఆర్వి కిరణ్ కుమార్ మాట్లాడుతూ జూన్ 13వ తేదీ నుంచి 8 వారాల పాటు శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నారాయణ అష్టాక్షరి దివ్యక్షేత్రం కోసం సేకరిస్తున్న భూదాన విరాళ కార్యక్రమంలో విద్యార్థులు, యువత భాగస్వామ్యం కావడం అభినందనీయమన్నారు. తొలి విడతగా 108 మంది భక్తులకు భూదాన పరకామణి కైంకర్య సేవలు ప్రారంభించినట్లు తెలిపారు. కార్యక్రమంలో పారాయణంలో పాల్గొన్న మహిళలకు పసుపు, కుంకుమ పంపిణీ చేయగా వైఖానస పండితులు వేదాంత నాగమారుతి దంపతులను ట్రస్ట్ సభ్యులు సత్కరించి జ్ఞాపిక అందజేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు మూర్తి వెంకటేశ్వరరావు, మడుపల్లి చంద్రశేఖర్, గుడివాడ బాలకృష్ణ, జంజం రామారావు, ట్రస్ట్ సభ్యులు రొంపిచెర్ల సురేష్, మాజేటి వెంకటేష్, అంబటి శ్రీనివాసరావు, కోట రవిశంకర్, బచ్చు లీలా ప్రసాదరావు, సంకీర్తన బృందం సభ్యులు పాల్గొన్నారు. ఈసారి 7 పర్యాయాలు విశేషంగా స్వామివారి యొక్క విశేషమైనటువంటి పద్మావతి శ్రీనివాస కళ్యాణ కార్యక్రమాన్ని గానామృతం చేసుకొని ఈసారి 8 వారాలుగా విష్ణు సహస్రనామ పారాయణం చేస్తున్నాం. 8 సార్లు చాలా విశేషమైనటువంటి విష్ణు సహస్రనామం యొక్క స్వామివారు చదవలేనటువంటి వాళ్ళు ఏమి పరిస్థితి ఏమిటయ్యా అని పార్వతీదేవి అడిగితే శ్రీరామ రామ రామేతి రమేరాయ మనోరమే చదివినా 1000 సార్లు చదివినటువంటి నామాదిన పారాయణ ఫలితాన్ని ఇస్తా అంటాడు పరమేశ్వరుడు. అటువంటిది వీళ్ళు పూర్తిగా 8 పర్యాయాలు చేస్తూ ఉన్నారు. అష్టాక్షరి దివ్యక్షేత్రంలో ఇంతకన్నా మహత్తరమైనటువంటి శక్తిని ఇచ్చేటువంటిది ఇంకేముంటుందయ్యా అంటోంది వేదం. ఆధ్యాత్మిక సేవే పరమావధిగా స్థాపించినటువంటి శ్రీ విఘ్నేశ్వర శ్రీనివాస ట్రస్ట్
అనేక ఆధ్యాత్మిక సేవా కార్యక్రమం నిర్వహిస్తూ ముందుకు వెళ్తోంది. ఆ కార్యక్రమంలో భాగంగా గత 3 వారాల క్రితం స్థానిక బాలాజీపట్నంలోని కోట బద్రీనాథ్ గుప్తా గారి స్థలం నందు, అలాగే శ్రీ విఘ్న శ్రీనివాస ట్రస్ట్ చెందినటువంటి స్థలం ప్రాంగణం నందు మనం 8 శనివారాల పాటు శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ కార్యక్రమాన్ని మనం ఎంతో వైభవంగా ప్రారంభించడం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగా ఈ రోజున 3వ శనివారం మనం ఎంతో వైభవంగా ముగించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో తెనాలి చెందిన ప్రముఖ వైఖానస ఆగమ పండితులు శ్రీమాన్ వేదాంత నాగమారుతి గారు, కనకదుర్గ దంపతులు విచ్చేసి కార్యక్రమంలో పాల్గొని అందరికీ భక్తులందరికీ కూడా స్వామివారి ఆశీస్సులు అందజేయడం జరిగింది. అలాగే వారి యొక్క కుటుంబ సభ్యుల తరపున ఒక అడుగు భూదానాన్ని కూడా మనకు అందజేయడం జరుగుతుంది. ప్రతి శనివారం కూడా ఉదయం 10:30 గంటకి సామూహిక శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ కార్యక్రమం 8 పర్యాయాలు జరుగుతుంది. ఈ కార్యక్రమంలో కూడా భక్తులు విశేషంగా పాల్గొని స్వామి ఆశీస్సులు పొందాలని కోరుతున్నాము. అలాగే వచ్చే వారం నుండి తెనాలి పట్టణంలో కాదు, తొలిసారిగా శ్రీవారి భూదాన పరికామని సేవా కైంకర్యాన్ని కూడా మనం ఈ యొక్క విఘ్న శ్రీనివాస ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రారంభించుకోబోతున్నాము. వెంకటేశాయ శ్రీ విఘ్నస శ్రీనివాస ట్రస్ట్ తరఫున శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయ నిర్మాణం త్వరితగతిన పూర్తవ్వాలి అనే ఉద్దేశంతో 8 వారాల పాటు 8 సార్లు విష్ణు సహస్రనామ పారాయణ కార్యక్రమం పెట్టారండి కిరణ్ స్వామి. ఈ కార్యక్రమానికి మన తెనాలి భక్తులందరూ ఇచ్చేసి ఈ భూదాన కార్యక్రమాన్ని కూడాను దిగ్విజయంగా పూర్తి చేయాలని కోరుకుంటున్నాము. చాలా తక్కువ వ్యవధిలోనే కొంచెం ప్లేస్ని రిజిస్ట్రేషన్ చేయించారు. ఇంకా వారు అనుకున్నంత స్థలాన్ని మనం కైవసం చేసుకుంటానికి ప్రతి ఒక్కరూ భూదానంలో పాల్గొనాలని మేము కోరుకుంటున్నాము. ఇంకొక విషయం ఏంటంటే ఈ భూదానం త్వరితగతిని పూర్తి కావాలని 108 మంది భక్తులకి సేవా తత్పరతతో 108 హుండీలు ఇవ్వబోతున్నారండి. ఈ అవకాశాన్ని చక్కగా మన తెనాలి ప్రజలు ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాము. ఆదివారం జరిగే పల్స్ పోలియో కార్యక్రమంలో 5 ఏళ్లలోపు చిన్నారులందరికీ పోలియో చుక్కలు వేయించి పోలియో రహిత సమాజ నిర్మాణంలో భాగస్వామ్యం కావాలని తెనాలి మున్సిపల్ కమిషనర్ జె రామ అప్పలనాయుడు పిలుపునిచ్చారు. జాతీయ పల్స్ పోలియో కార్యక్రమం సందర్భంగా తెనాలి పురపాలక సంఘం ఆధ్వర్యంలో శనివారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయం నుంచి గాంధీ చౌక్ వరకు సాగిన ర్యాలీలో ఆరోగ్య సిబ్బంది, ఆశా వర్కర్లు, మున్సిపల్ సిబ్బంది పాల్గొని పోలియో నిర్మూలనపై నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యేసుబాబు మాట్లాడుతూ దేశాన్ని పోలియో రహితంగా ఉంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. పట్టణంలో 58 పోలియో కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రైల్వే స్టేషన్, బస్టాండ్ వంటి ప్రాంతాల్లో కూడా ప్రత్యేక బృందాలు పనిచేస్తాయని పేర్కొంటూ ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్లు శ్రీనివాసరావు, అనుపమ, తిరుమల శెట్టి ప్రసాద్, గుమ్మడి ప్రసాద్, మలేరియా సబ్ యూనిట్ ఆఫీసర్లు బాలచంద్రమౌళి, శ్రీకాంత్, ఉమాకాంత్, హెచ్వి విజయకుమారి, మలేరియా విభాగ సూపర్వైజర్లు, హెల్త్ అసిస్టెంట్లు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు. మొత్తం రాష్ట్రం దేశం అంతా జరుగుతుంది. 0 to 5 చిల్డ్రన్స్ 5 సంవత్సరాల లోపు పిల్లలందరికీ 2 చుక్కలు పోలియో చుక్కలు వేయించాలండి. మన మున్సిపల్ మన తెనాలి అర్బన్ లిమిట్స్లో 11,600 పిల్లల 5 సంవత్సరాల లోపు పిల్లలు ఉన్నారు. వాళ్ళందరికీ రేపు 58 బూతులలో అందరికీ వ్యాక్సిన్ వేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ డే ఎవరైనా మాపప్ యాక్టివిటీ ఎవరైనా రేపు బూత్ యాక్టివిటీలో మిస్ అయినా కానీ హౌస్ ఫ్లోర్ సర్వేలో నెక్స్ట్ డే అంటే మండే జరిగే కార్యక్రమంలో మొత్తం కవర్ చేసి మనకి 100% కవరేజ్ ఉండేటట్టు మన సిబ్బంది మున్సిపాలిటీ తరఫున అందరి తరఫున సహకరించాలని కోరుకుంటూ